వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రగతి భవన్లో దొంగలు పడ్డారు. అదే ప్రగతి భవన్. బీఆర్ఎస్ పాలనలో ఉన్న ప్రగతి భవన్ నేడు ప్రజాభవన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసం. కానీ బీఆర్ఎస్ పాలనలో ఉన్న ప్రగతి భవన్లో దొంగలు పడ్డారట. ఆ దొంగలు విలువైన కంప్యూటర్లు, విలువైన పత్రాలు చోరీ చేశారంట. మంత్రుల కార్యాలయాల్లో జరుగుతున్న చోరీ లాగానే ప్రగతి భవన్లో కూడా ఎన్నికల ఫలితాల రోజే చోరీ జరిగిందంట. ఇప్పుడు ఈ విషయం కలకలం రేపుతోంది. అది డిసెంబర్ 3వ తేదీ. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్కొక్కటిగా వస్తున్న ఫలితాలు బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికేలా కనిపించాయి. మధ్యాహ్నం కల్లా ఫలితాలు కాంగ్రెస్ వైపు ఉన్నాయని తేలిపోయింది. ఈ ఫలితాల తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ప్రగతి భవన్లో అధికారులు కూడా హడావిడిగా కనిపించారు. ఎటు చూసినా అంత హడావిడి. పాలన మారిపోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుందన్న సంకేతాలు రావడంతో కేసీఆర్ ప్రగతి భవన్ వదిలేసి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు. కానీ అదే టైంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో కొన్ని విలువైన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు ఓ వ్యక్తి చోరీ చేసినట్టు తెలుస్తుంది. కారులో బయట నుంచి వచ్చిన ఆ వ్యక్తి పాతవాడే కావడంతో అధికారులు సిబ్బంది ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ వ్యక్తి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాడు. విలువైన 4 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర పత్రాలు తీసుకొని వెళ్తున్నట్టుగా సీసీ కెమెరాలో నమోదైంది. గులాబీ పార్టీ పాలనలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఐటీ శాఖలో కీలక అధికారి అట. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కారులో హడావిడిగా ప్రగతి భవన్కు వచ్చి విలువైన 4 కంప్యూటర్లు, కొన్ని పత్రాలు, హార్డ్ డిస్కులు తీసుకొని కారులో వేసుకుని వెళ్ళిపోయినట్టుగా సీసీ కెమెరాలో నమోదైంది. మరి అవి అధికార ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లా లేక ప్రైవేట్వా ఇంకా తెలీదు. కానీ కంప్యూటర్లు మాయమైనట్టు స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ప్రగతి భవన్ నుంచి ఆ కంప్యూటర్లను అంత హఠాత్తుగా హడావిడిగా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? దాంట్లో ఉన్న రహస్యాలేంటి? ఇప్పుడు అధికారులు ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. మరో టాక్ కూడా వినిపిస్తుంది. అసలు ప్రగతి భవన్లో పోయినవి 4 కంప్యూటర్లు మాత్రమే కావట. 20కి పైగా కంప్యూటర్లు మాయమయ్యాయట. అధికారికంగా సమాచారం రాకున్నా పెద్ద ఎత్తున కంప్యూటర్లు ఆ వ్యక్తి కొంతమంది సాయంతో తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ప్రగతి భవన్లోనే ఇంత పెద్దగా చోరీ జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు రహస్యాలేంటి? ఎన్నికల ఫలితాల రోజు మంత్రుల పేషీలోనూ ఫైల్స్ మాయమయ్యాయి. మొన్న కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఫైల్స్ మాయమయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రగతి భవన్ విషయం బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? గులాబీ పార్టీ అంతగా రహస్యాలు ఏం మెయింటైన్ చేసింది? అవినీతి అక్రమాల చిట్టా అంతా కంప్యూటర్లలో ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ మాయమైన కంప్యూటర్లు సవాల్గా మారుతున్నాయి. మాయమైన ఫైల్స్ కూడా సవాల్ విసురుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించింది.